హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూడండి, మా పాప అయితే దోశలు వేస్తుంది. ఆనియన్ రుద్దుతుంది అనమాట. ముందుగా ఆనియన్ లేకపోతే మాకు దోశలు అస్సలు సరిగ్గా రావు. జల్లి పల్టానా बीच का बस ले अब मैप बनाना. हाँ ज़्यादा कहाँ है. बसले वैसा नहीं स्प्रेड करना, अजीब दिखता है. ఇది వచ్చేసి పొంగనాలు బ్యాటర్. సో ఆల్రెడీ శారీ బిజినెస్ అయితే చేస్తున్నాను, అది అందరికీ తెలుసు కదా. ఇంకో స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పిస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో ఎవరైనా ఆర్డర్ పెట్టి ఇది కావాలి అంటే తెప్పిస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తాను చూడండి అసలు నేను ఏం స్టార్ట్ చేశాను అనేది. సో చూసారా, ఇది వచ్చేసి మాంగ్ టీకా అనమాట. పాపిడి బిళ్ళ పంచలోహపు పాపిడి బిళ్ళ అనమాట. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి. అసలు 1 గ్రామ్ గోల్డ్ ఇది పంచలోహంది. అసలు ఎవ్వరు నమ్మారనమాట. యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఎక్కువగా ముస్లిమ్స్ ఈ మాంగ్ టీకా ఉంది కదా, సో ఇలాంటిదే యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఎంత బాగుంది చూడండి, అసలుకి నేను పెట్టుకుని కూడా చూపిస్తున్నా. చాలా చాలా బాగుంది. ఇంకా నేను ఇక్కడ రెడీ అవ్వలేదన్నమాట, రెడీ అయ్యి పెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది లుక్ అయితే. సో చూసారా, అసలుకి యాజ్ ఇట్ ఈజ్ మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ అండి. అసలు ఎవ్వరు నమ్మరు ఇది గోల్డ్ కాదంటే మాత్రం. సో ఇక్కడ చూడండి, క్లోజ్ దగ్గర నుండి అయితే చూపిస్తున్నా. సో చూస్తున్నారా అస్సలు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్లని బట్టి గోల్డ్ కొనడం కాదు కదా, అసలు గోల్డ్ తీసుకోవాలన్న ఆలోచన కూడా అంత భయానకంగా అయితే ఉందన్నమాట. ఇది అయితే ఇంకా అస్సలకి గోల్డ్ లాగే ఉంటుందండి. మనం ఎక్కడైనా వేసుకొని వెళ్ళొచ్చు, ఏ ఫంక్షన్లో అయినా ఏ పెళ్ళిళ్ళలో అయినా గోల్డ్ లుక్ వేస్తుంది. ఫినిషింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగే ఉంటుంది. ఇంకా టెన్షన్ కూడా ఉండదు అనమాట, ఎవరు వస్తారు, ఎవరు తీసుకొని వెళ్తారు, ఎవరు లాక్కొని వెళ్తారు అని. సో ఎలా ఉందో చెప్పండి. కావాలనుకుంటే నేను నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్, దానికి మెసేజ్ అయితే చేసాయండి. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 550 అండి. 550 ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఓకేనా. సో రిటర్న్స్ కూడా ఉండవు అండ్ నో రీఫండ్స్ నో రిటర్న్స్ అనమాట. ఎందుకంటే అందులో ఇంకా చిన్న చిన్న వస్తువులు కూడా తెప్పించుకొని మీరు మళ్ళీ రిటర్న్ పెట్టడం అంత ఇది కాదు కదా. సో అందుకని ఫుల్ ఇంకా మీరు ట్రస్ట్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ ఇక్కడ పైన షో అవుతుంది కదా, అదే అనమాట. దానికి పెట్టండి, మెసేజ్ చేసేయండి అడ్రస్ అది కావాలనుకుంటే కనుక. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఇక్కడ టీ చేస్తున్నా ఈవినింగ్. ఇంకా అలాగే స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నా. స్వీట్ కార్న్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఆయన అప్పుడు బయట వెళ్ళి నాకు అనిపిస్తే వాళ్ళు తెచ్చేస్తారనమాట నా కోసము. చాలా చాలా ఇష్టం, నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట స్వీట్ కార్న్. అయితే బాయిల్ చేయడమే, బాయిల్ చేసి ఉప్పు వేసి బాయిల్ చేసి తినేస్తాము. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అలాగే టీ చేస్తున్నా. ఇంకా స్ప్రౌట్స్ కూడా పెట్టాను సోక్ చేసి, అందులో ఇంకా వాటర్ ఉంటే అవన్నీ తీసేసి ఇంకా డ్రై అవ్వడానికి పెట్టాను అనమాట. పిల్లలు అలాగే తిరగకుండా ఇంక తినేస్తారు. సో ఇక్కడ చూడండి, ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇవి కడగడానికే టైం మొత్తం అయిపోతుంది అన్నట్టు. నేను శారీ బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నాను కదా, అది కూడా అంత లేకపోయినా జస్ట్ ఏమో నా సాటిస్ఫాక్షన్ కోసం, నాకు టైంపాస్ అవ్వడం కోసం. అంటే మరీ చీప్గా అడుగుతారండి బాబు. అసలు నాకు పడిన రేట్ కన్నా చీప్గా అధ్వానంగా అడుగుతారనమాట. అందుకనే అయినా వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయితే కొనరు, కానీ బయట అమ్ముకోవడమే చాలా బెస్ట్ అండి. అంటే ఆన్లైన్లో పెడుతున్నాను అనమాట. సారీస్ కావాలనుకుంటే బుక్ చేసుకోండి.